ARTV తెలుగు. పాలకొల్లు పట్టణంలో తాగునీటి సరఫరాపై మున్సిపల్ కమిషనర్ విజయసారథి కీలక ప్రకటన చేశారు. మే 8, 2026 శుక్రవారం నుంచి రోజుకి ఒక్క పూట మాత్రమే నీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట మాత్రమే త్రాగునీరు సరఫరా చేపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో పట్టణానికి నీటి కష్టాలు తీరనున్నాయని కమిషనర్ తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతో విఘ్నేశ్వరం నుంచి నేరుగా పైప్ లైన్ల ద్వారా పాలకొల్లుకు నీరు అందించే ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణానికి నీటి సమస్య శాశ్వతంగా. ప్రజలందరూ కూడా ఈ వేసవిలో ఈ మే నెల రేపు 8వ తారీఖు నుంచి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకే వాటర్ ఇవ్వబడుతుంది. సాయంత్రం వాటర్ ఇవ్వబడదు. అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనకి గౌరవ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు గారు విజయేశ్వరం నుంచి పైప్ లైన్కి 119 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి టెండర్ కూడా అయిపోయింది. టెండర్ కూడా కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు. ఆ వర్క్ త్వరలో బిగిన్ అవుతుంది. వచ్చే వేసవి నుంచి మనకి ఈ పైప్ లైన్ వర్క్ పూర్తవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఈ వేసవి కాలంలో గోదావరి నుంచే మనం వాటర్ తీసుకుంటాము. మిగిలిన రోజుల్లో మన ఈ డ్రైన్ నుంచి కాలువ నుంచే మన నిడదవోలు మొగల్తూరు కెనాల్ నుంచే మనం వాటర్ తీసుకోవటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన విజయేశ్వరం ప్రాజెక్టు 119 కోట్లతో శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోయింది. కాబట్టి మనం వాటర్ని విజయేశ్వరం ధవళేశ్వరం నుంచి మనం ఈ వాటర్ని తీసుకుంటాం. కాబట్టి ఈ నీటి బాధలు, ఈ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని, ఈ ఒక్క మే నెలలో మీరందరూ కూడా మాతో సహకరించి ఈ ఒక్క పూట వాటర్ని వినియోగించుకుని మాతో సహకరించి 8వ తారీఖు నుంచి 8/5/2026 నుంచి ఉదయం పూట మాత్రమే వాటర్ ఇష్టం జరుగుతుందని